గత ప్రభుత్వం మాదిరి కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి జవాబుదారీగా పనిచేస్తామని ఎమ్మెల్యే పల్లె సింధూర పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో నిర్వహించిన గ్రామ సభకు ఆమె హాజరై ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కేంద్రం నుంచి నేరుగా స్థానిక సంస్థలకు మంజూరయ్యే నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు గుర్తించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్రామ సభలు సమావేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మీ అందరితో పాటు ఎలక్షన్లో ప్రచారం తర్వాత ఇవాళ మీ అందరి మొహాలు మళ్ళీ చాలా మందిని చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ గ్రామ సభలో ఇప్పుడు చర్చించినట్టు చాలా పథకాలని ముందుకు తీసుకొచ్చారు మన ప్రభుత్వం. ముందు నుంచి ఉన్న పథకాలు కూడా ఉన్నాయి. ఇవన్నిటినీ సక్రమంగా ప్రతి గ్రామంకి చేరితే మన పని చాలా వరకు అయిపోయినట్టే. అది చేసే బాధ్యతని ఖచ్చితంగా నేను తీసుకుంటాను. ఇందులో భాగంగా ఈ ఉపాధి హామీ పథకం ఉంది. ఎంపీడీఓ గారు చెప్పినట్టు సార్ నాకు ఒకటే విన్నపం. ఈ ఉపాధి హామీ పథకంలో ఈ 100 days చేస్తారు కదా, అది ఏమన్నా అంటే కొన్ని కరువులు అలా వచ్చినప్పుడు ఎక్స్టెన్షన్ పీరియడ్ పడుతుందంటారు మామూలుగా. ఇప్పుడు ఉన్న ఈ 100 days ని ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకున్నట్టు